తాకిడి తగ్గింది. ఈ రోజు మండల పూజ అనంతరం 2 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేయనుండడంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. శబరిమలలో భక్తుల సందడికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, శబరిమలలో పరిస్థితి ఎలా ఉంది? ప్రియ 41 రోజులు మండల కాలం పాటు శబరిమలకు భక్తజనం పోటెత్తింది. అయితే నిన్నటి నుంచి మాత్రము కాస్త భక్తుల సంఖ్య తగ్గింది. అయితే ఇవాళ ఏదైతే మండల పూజ నిర్వహించారో మండల పూజ అనంతరము ఇవాళ రాత్రి నుంచి ఈ అయ్యప్ప స్వామి గుడిని 2 రోజుల పాటు అంటే బుధవారము మంగళవారం బుధవారం 2 రోజులు కూడా మూసివేయనున్నారు. గురువారానికి కానీ తెరుచుకోకపోవడంతో భక్తులు అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకవేళ అయ్యప్ప దర్శనం కాకపోతే 2 రోజులు నిరీక్షించాల్సి ఉంటుంది, అక్కడే ఉండాల్సి ఉంటుందని ముందస్తు జాగ్రత్తగా వారందరూ నిన్నటి నుంచే అయ్యప్ప దర్శనానికి శబరిమలకి రావడము మానుకున్నారు. అయితే నిన్నటి నుంచి మాత్రం కాస్త భక్తుల రద్దీ తగ్గింది. ఇప్పుడు శబరీషుని దర్శనం మాత్రం గంటల వ్యవధిలోనే అవుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో భక్తులు వారు మాత్రం తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా అయ్యప్ప దర్శనం అవుతుందని మేము జన్మలో కూడా ఊహించలే అని అంటున్నారు. వారందరూ ఇరుముడితో వచ్చి పదునెట్టాంబడి నెక్కి అయ్యప్ప స్వామిని తనివితీరా చూసుకున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం మండల పూజ నిర్వహించారు. ఏదైతే అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం ఉత్సవం నిర్వహిస్తారో తంగా అంకి అనే ఒక బంగారు కవచాన్ని తీసుకొస్తారు. అది పట్టణంతిట్ట జిల్లాలోని వివిధ ప్రాంతాల గుండా వచ్చింది. నిన్ననే సాయంత్రం అది శబరిమలకు చేరుకుంది. ఇవాళ ఏదైతే తంగా హంకిని అయ్యప్ప స్వామికి అలంకరించిన తర్వాత మండల పూజ నిర్వహించారు. ఇంకా కాసేపట్లో దేవస్వం బోర్డు వారు ఈ 2 రోజుల పాటు అంటే ఏదైతే మండల దీక్ష ఈ 41 రోజుల పాటు పూర్తయిందో దానిని సూచిస్తూ 2 రోజుల పాటు గుడిని మూసివేస్తున్నామని అధికారంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత గురువారం వరకు గుడి తలుపులు మూచుకుంటాయి. దీంతో భక్తులు తర్వాత ఏదైతే మకర విలక్కు ఉందో మకర జ్యోతి సంక్రాంతి రోజు దర్శనీయమున్న మకర జ్యోతి కోసము తిరిగి గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దానికోసం మళ్ళీ లక్షలాదిగా భక్తులు మాత్రం పోటెత్తే అవకాశం ఉంది. ప్రియా, థ్యాంక్ యూ అనిల్.